అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ మీద విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం. ఈ మండలం దగ్గర ప్రతి జేఓబీసీ సదస్సులో ప్రసంగిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఎక్కడ బీసీలు తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తారో అప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవంతం సాధిస్తుంది. కారణం 1,50,000 2 లక్షల అంటే 1,00,000 వరకు బీసీలు, 25% ఎస్సీ ఎస్టీలు, 120 అంటే 1,20,000 1,50,000 ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు ఉన్నారు. ఈ వర్గాలు ఎటు తూము కాస్తే ఎటు వైపు వెళ్తే ఎటు మొదటి తెలుగు ఆ పార్టీ విజయం సాధిస్తుంది. అది ఏమరపాటుకి 2019లో కొంత ఏమరపాటుకి, కొంత తొట్టుపాటుకి, కొంత ఇబ్బందికి, కొన్ని మాయ మాటల్లో పడినటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు మన వైపు చూడటం కొంచెం అశ్రద్ధ చేశారు. అందువల్ల 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం. ఈ 5 ఏళ్లలో బడుగు బలహీన వర్గాలకు ఏమన్నా ప్రత్యేకంగా జరిగిందంటే ఏమి జరగలేదు. చేయమంతా కూడా జరగలేదు. కారణం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు ఒకే సంఖ్యలు కొట్టుకోవడం తప్ప, ఒళ్ళు పాల్గొనడం తప్ప ఎక్కడ ప్రయోజనం కనపడదు. ఏమైనా కనపడిందా? బస్సు సాధికార సామాజిక యాత్రలు దేనికయ్యా? ఏం చేసామని ఇందాక సోదరుడు చెప్పాడు. టోటల్ చంద్రయ్యని జగన్ అనలేదని చంపినందుగా, లేదా మా బడుగు బలహీన అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టినందుగా, ఏదో హత్య జరిగింది, ఆ హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఏ సమాజం కొల్లు రవీంద్ర గారిని ఫోన్ చేస్తే కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టినందుగా, 75 మంది బలహీన వర్గాల నాయకులు చంపేసినందుగా, లేకపోతే అక్రమంగా బడుగు బలహీన వర్గాల మీద దళితుల మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి మీ నాయకత్వం కోసమా? ఏ బీసీకి మీరు న్యాయం చేశారు? ఈ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారని ఆయన పార్టీ పెట్టినప్పుడే బీసీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాన్ని రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా ఆలోచించినటువంటి పేదవాడికి బట్టలు, ఉండేదానికి ఇల్లు, ఇవన్నీ కూడా తినేదానికి తిండి, ఈ కార్యక్రమాలన్నీ ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని ఆయన ఏర్పాటు చేసి అణగారిన వర్గాలకి ఆకలి తీర్చినటువంటి మహానుభావుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆ బాటలోనే ఈ రోజు వరకు కూడా బీసీ వర్గాలకి ఏమి జరిగినా జరగకపోయినా తెలుగుదేశం పార్టీ మాది, మా సొంతం, మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు పక్కన పెట్టి బిడ్డల యొక్క క్షేమాన్ని కూడా చూసుకోకుండా ఎంతో మంది మరి ఉద్యోగస్తులు, బీసీ ఉద్యోగస్తులు కానీ, బీసీ నాయకులు కానీ ఆర్థికంగా మరి రాష్ట్రంలో ఈ పార్టీని ఎవరి స్థాయిలో వాళ్ళు చాటుకున్నటువంటి పరిస్థితి ఉండబట్టే ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మనుగడ సాగించిందనేది నిర్వివాదాత్మక అంశం. అది ఎవరిపైన ఒప్పుకొని తీరాల్సిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా.